హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. అసలు భోగి అంటే అందరూ చెప్తారు కదా, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అనేసి. యాక్చువల్గా భోగి ఎలా జరుపుకుంటారో చూద్దాం. మేమైతే మామూలుగా మార్నింగే నువ్వుల పిండితో స్నానం చేస్తాం అనమాట. అంటే ఆ రోజు మనం దిష్టి తీసుకున్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి, మా అమ్మ గుమ్మడికాయతో ఇంట్లో ఉన్న పిల్లలకి దిష్టి తీస్తుంది అనమాట. అంటే అలా గుమ్మడికాయతో దిష్టి తీసిన దాన్ని మళ్ళీ చేసుకుంటారు. గుమ్మడికాయ స్పెషల్ కదండి ఆ రోజు, ఇలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే అందరూ చెప్తారు కదా, భోగి రోజు భోగి పళ్ళు పోసుకుంటారు, ముగ్గులు వేసుకుంటారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా, భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి, కాయిన్స్ వేసి స్వీట్స్ వేసి అట్లా, అంటే పప్పర్మెంట్లు వేసి కదా, యోగి కూడా చేస్తాం కదా. కానీ ఎక్స్పెషల్లీ ఏం తెలియాలి, గొబ్బెమ్మలు ఎన్ని తెస్తామో ముగ్గు మీద వేస్తారు. ముగ్గు మీద గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే, గొబ్బెమ్మలు అంటే గోపికలు అనమాట. ఆవు పేరుతో అవి చేసి ఇంటి స్పెషల్ అనమాట. పంట ఇంటికి వచ్చిన కాబట్టి సంవత్సరం అంతా, సో అలా పంటను చేసుకోవడానికి సంవత్సరం అంతా కష్టపడి పేరుతో ఇదంతా అడిగేసి ఆవు పేరుతో బయట పిడకలు చేస్తారు. అంటే గొబ్బెమ్మలు చేసేసి దానిలో నవధాన్యాలు, అంటే పంట నుంచి వచ్చి ఉంటుంది కదా, ఆ నవధాన్యాలను కలిపేసుకొని రేపలు పెట్టేసి చెరుకు పెట్టేసి గొబ్బెమ్మలు పెడతారు. చుట్టూ గోపికలని అనుకొని మధ్యలో గోదాదేవి, అంటే కృష్ణునికి రాధాదేవి ఉంటుంది కదా, అలాగా ఆయనకి కృష్ణుడికి రాధాదేవి అంటే ఇష్టం అనేసి పెట్టేసి ఆమె లక్ష్మీ స్వరంగా పూజిస్తారనమాట. అసలు ఆవు పేడతో ఎందుకు అలుకుతారు తెలుసా, ఇంట్లోకి క్రిమి కీటకాలు డస్ట్ రాకుండా అలుకుతారు. ఆ నవధాన్యాలు ఏంటి తెలుసా ఇష్యూ, క్రిమి కీటకాలు వస్తాయి కదా, సో వాటికి ఆహారంగా అవి ఇస్తారంట. అంటే అవి తీసుకోవాలి, మన ఇంట్లోకి రాకుండా మనకు మంచి జరగాలని అలాగా అనుకుంటారంట. అది గొబ్బెమ్మలు పెడతామన్నమాట. ఆమె లక్ష్మీ స్వరూపం. లాస్ట్లో గొబ్బెమ్మలు 3 రోజులు పెడతారు కదా, భోగి సంక్రాంతి కన్నా. వాటిని ఎప్పుడు చేస్తారంటే మళ్ళీ రథసప్తమి అని వస్తుంది 15 డేస్కి. అప్పుడు ఈ గొబ్బెమ్మలు అంటే ఇంటి పిడకలు ఉంటాయి కదా, వాటిని పొయ్యి కింద అదే ఏం చేస్తారు, వాటిని వేసి మంట వెలిగించి వాటి మీద అన్నం చేసి, పిడికలతోటి అన్నం చేసి, అంటే పిడికలతోటి కాదు, పిడికలు